అన్నను తమ్ముడు కలిశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవిని ఇంటికెళ్లి కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇక తన ఇంటికి వచ్చిన తమ్ముడు పవన్ కి స్వీట్ తినిపించి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అభిమానులు. అన్నను తమ్ముడు కలిశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవిని ఇంటికెళ్లి కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. తన ఇంటికొచ్చిన తమ్ముడు పవన్ కి స్వీట్ తినిపించి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇంటికి చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అభిమానులు. ఇంకా మంచి అవకాశం దొరికినట్టు ఫీల్ అవుతుంది. అంతే సార్, గెలిచిన తర్వాత ఫ్యామిలీ తోటి కళ్యాణ్ బాబు కలిసారు. మేము ఎప్పుడు కలిసిన గెలిచిన తర్వాత మా బ్రదర్ని అభినందించి ఇంకొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. అంతే సార్, ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కావాలి కళ్యాణ్ బాబు అని కోరుకుంది. ఎట్లా ఎమ్మెల్యే అవ్వాలి కాదు, ఇంకా పెద్ద అనుకుంది. ప్రస్తుతానికి మంచి సర్వీస్ చేయాలని కోరుకున్నాం. మా పవన్ కళ్యాణ్ తోటి ప్రజలకు మంచి సర్వీస్ వస్తే బాగుండు అనుకున్నాం. అంతే సార్. అన్నను తమ్ముడు కలిశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవిని ఇంటికెళ్లి కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. తన ఇంటికొచ్చిన తమ్ముడు పవన్ కి స్వీట్ తినిపించి విక్టరీ సెలబ్రేట్ చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అభిమానులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కుమార్, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి చిరంజీవి ఇంటికైతే వెళ్లారు. అక్కడ విక్టరీని అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని చిరంజీవి ఇంటికి చేరుకొని టపాసులు కాలుస్తూ పూల వర్షం కురిపిస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమని. ఏదైతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి చిరంజీవి ఇంటికి అయితే చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ ఏదైతే చిరంజీవి ఇంటికి అయితే చేరుకున్నారు. తన ఆశీస్సులు తీసుకోవడానికి మొట్టమొదటిసారి అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే చిరంజీవి ఇంటికి అయితే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ అయితే భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా అయితే గెలుపొందారు. అలాగే తనతో పాటు
21 మంది ఏదైతే 20 మందిని కూడా ఏదైతే గెలిపించుకున్నారో, అలాగే 2 ఎంపీ సీట్లు కూడా గెలిపించుకున్నారో, టోటల్ 100% మెజారిటీ కూడా గెలిపించుకున్న తర్వాత ఏదైతే తన తల్లి అలాగే తన అన్న ఆశీస్సులు తీసుకోవడానికి కూడా నేరుగా ఏదైతే చిరంజీవి ఇంటికి అయితే చేరుకున్నారు. చిరంజీవి ఇంటికి చేరుకున్న సమయంలో కూడా భారీగా ఏదైతే అభిమానులు చేరుకున్నారు. అలాగే సీఎం అనే నినాదాలతో భారీ ఎత్తున ఏదైతే అభిమానులు ఇక్కడ చేరుకుని నినాదాలు అయితే చేశారు. అలాగే మరొక పక్క ఏదైతే చిరంజీవి ఇంటికి చేరుకోగానే ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ఆనందం పట్టలేనంత ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఏదైతే అందరికీ పాదాభివందనం చేసుకుంటూ అలాగే కౌగిలించి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే మరొక పక్క రామ్ చరణ్ అలాగే వరుణ్ తేజ్ వాళ్ళతో పాటు కూడా ఏదైతే కౌగిలించుకొని తన సంతోషాన్ని అయితే వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే జనసేన విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంట్లో కూడా కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే తన తల్లి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే జనసేన పార్టీ పిఠాపురం నుంచి మొదటగా ఏదైతే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేశారో అక్కడి నుంచి కూడా ఏదైతే తన ప్రయాణం అయితే కొనసాగిందని చెప్పొచ్చు. భారీ జనాభిమానంతో భారీ మెజారిటీ అయితే గెలుపొందారు. ముఖ్యంగా ఏదైతే క్యాంపెయిన్ సమయంలో కూడా తన అన్న చిరంజీవి కూడా ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే శుభాకాంక్షలు అయితే చెప్పారు. ముఖ్యంగా ఏదైతే ర్యాలీకి వెళ్ళకపోయినా సరే తన తమ్ముడు ఖచ్చితంగా ఏదైతే ఎమ్మెల్యేగా విన్ అవ్వాలంటూ కూడా చిరంజీవి అయితే తనకు విషెస్ చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క తన తల్లి అలాగే నాగబాబు అలాగే వరుణ్ తేజ్, రామ్ చరణ్ అలాగే మొత్తం అందరు కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవ్వాలంటూ కూడా ఎంతో కోరుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే మొదటిసారి జనసేన పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి అయితే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు పిఠాపురం నుంచి. ముఖ్యంగా కూటమి ఏర్పాటు చేసినాయి. అలాగే కూటమిని ఏదైతే తీసుకురావడం కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించారు. తన కీలకంగా వ్యవహరించడం వల్లే కూడా ఏదైతే కూటమి గెలిచిందని కూడా చంద్రబాబు కూడా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే అలాగే మోడీ కూడా అభినందించడం కూడా జరిగింది. మొత్తంగా ఏదైతే తన సెలబ్రేషన్స్ ఏదైతే తన నెగ్గిన ఆనందాన్ని తన కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి కూడా నేరుగా హైదరాబాద్ లో ఉన్న చిరంజీవికి అయితే చేరుకుని అక్కడైతే కేక్ కట్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. అన్నను తమ్ముడు కలిశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవిని ఇంటికెళ్లి కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చారు. తన ఇంటికి వచ్చిన తమ్ముడు పవన్ కి స్వీట్ తినిపించి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి జనసేన కార్యకర్తలు అటు అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అభిమానులు.
అన్నను తమ్ముడు కలిశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవిని ఇంటికెళ్లి కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చారు. తన ఇంటికి వచ్చిన తమ్ముడికి పవన్ కి స్వీట్ తినిపించి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అభిమానులు. అన్నను తమ్ముడు కలిశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవిని ఇంటికెళ్లి కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చారు. తన ఇంటికి వచ్చిన తమ్ముడు పవన్ కి స్వీట్ తినిపించి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అభిమానులు. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ అయితే సాదరంగా ఘనంగా స్వాగతించారు. బాబాయిని రామ్ చరణ్ సాదరంగా ఆహ్వానించగా ఇటు సోదరిమణులైతే దిష్టి తీశారు. అంజనాదేవితో పాటు ఇటు చిరు దంపతుల కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారు పవన్. అదేవిధంగా పవన్ వెంట ఆయన భార్యతో పాటు కుమారుడు కూడా